హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. అంటే సిడ్నీకి వచ్చి ఒక 2 months అవుతుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అసలు ఒపేరా వెళ్దాం, ఒపేరా అసలు ఏముంటుంది తెలుసుకుందాం, పక్కన హార్బర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, చూసి అసలు చూసి వద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్ తోటి. తీరాపోతే అక్కడ అసలు జనాలు చాలామంది ఉన్నారు, అటు ఇటు మొత్తం నడుస్తున్నారు. అక్కడ నుంచి అసలు బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంది, చూడండి ఇంకా మీరు కూడా. ఇక మా ఫ్రెండ్స్ అక్కడ ఫోటో దిగుతున్నారని నేను ఇక్కడ సైడ్ నుంచి వీడియోస్ తీసుకుంటున్నా. అంటే మాకు ఇక్కడ సిడ్నీకి వచ్చి నుండి అనుకుంటుండే మేము ఇక ఒపేరా చూద్దాం ఒక్కసారి అయినా అనుకునేసరికి, సరే మా కాలేజ్ సైడ్ అటే మాది కాలేజ్ అక్కడనే ఉంటుంది దగ్గరలో, అక్కడ నుంచి 10 minutes అంటే సరిపోదామని పోయినాం. ఇంకా అంటే బాగుంది. ఇంకా సిడ్నీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే, ఎందుకంటే సిడ్నీ అంటే అందరూ అనేది ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ మాత్రం బాగుంది. ఇక మేము వచ్చింది నియర్లీ 4 to 5 o'clock, 4 to 5 బిట్వీన్లో వచ్చినాము. చూద్దాం నైట్ వరకు వ్యూ ఎట్లా ఉంటుందో, కలర్ఫుల్గా ఉంటుందని చెప్తారు, చూద్దాం. చూడండి ఇక బ్రిడ్జ్ వ్యూ ఎంత బాగుంది. అంటే మనం చిన్నప్పుడు మూవీలో చూస్తుండే కదా, ఆరెంజ్ మూవీలో సిడ్నీ నగరం అని అప్పుడు చూపిస్తారు వాళ్ళు. అది ఎప్పటికైనా చూడాలని అని ఉంటుంది ఎవరికైనా కొన్ని ప్లేసెస్ని. ఇప్పుడు లండన్ పోయిన లండన్ బ్రిడ్జ్ చూడలేక ఎట్లయినా చూస్తారు. హాస్టల్లో వస్తే ఇక సిడ్నీలో ఉన్నది ఇది పక్కా చూడాల్సిందే అట్లా. అండ్ చాలామంది ఇంకా అనుకుంటారు కదా ఈ ప్లేస్ బాగుంటుందని. పక్కన ఒపేరా అంటే ఇప్పుడు ఒపేరా ఎట్లా ఫేమస్ అంటే ఇక్కడ ఈవెంట్స్ కానీ, ఇప్పుడు చాలామంది ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ దీన్ని చూడడానికి. ఇక్కడ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు చాలా. అట్లా ఇక నేను అదే ఒపేరా సైడ్ నడుచుకుంటూ పోతున్నా. వెనక మొత్తం జనాలు, అసలు ఫోటోషూట్ అవే ఉంటుంది. ఇంకా బాగుంది, మంచిగా అనిపించింది మాకు కూడా. యాక్చువల్గా ఏంటంటే మేము కాలేజ్కి పోయినప్పుడు బిస్కెట్ తీసుకున్నాం. ఇక బిస్కెట్ తినుకుంటా మెల్లమెల్లగా మధ్యలో ఏం తినలేదు, అంటే పోయేటప్పుడే బిర్యానీ తిందాం అనుకున్నాము. ఇక ఫైనల్గా ఒపేరా దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు ఏముంటుంది చూద్దామని చుట్టూ తిరిగిన, అసలు చూస్తే లోపల మొత్తం ఎంటీ స్పేసే ఉంటుంది. అంటే ఇక ఇక్కడ సైడ్ అయితే ఒకటి బార్ ఉంది, రెస్టారెంట్, అందరు కూర్చొని తింటున్నారు, ఇక తాగుతున్నారు, అదే నడుస్తుంది. చాలా పెద్దగా ఉంది. అసలు దూరం నుంచి కనిపిస్తే అసలు ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది, దగ్గర రాగానే అసలు ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ మొత్తం చూసుకుంటా ఇక చూస్తున్నాం మొత్తం తిరిగి. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్, చుట్టూ వాటర్ ఉంటుంది, బోటింగ్ చేస్తున్నారు అందరూ. చాలా బాగుంది చూడడానికి మాత్రం. అంటే ఇంకా ఈవెంట్స్ ఉన్నప్పుడు వస్తే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, మొత్తం లైటింగ్స్ ఉంటాయి, మొత్తం మెరుస్తూ ఉంటుంది. మేము వచ్చింది డేలో కదా, కొంచెం ఎండ ఉంది అలా, అంటే మాకు బాగానే అనిపించింది. మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇక్కడ ఒకసారైనా విజిట్ చేసి వెళ్ళండి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ చూడాలి అంతే, చూసి తెలుసుకుంటాం మనం ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాడు అక్కడ ఉన్న చార్మినార్ అవన్నీ ఎట్లా చూస్తామో, ఇక్కడ వచ్చినప్పుడు అంటే చూడాలి, చూస్తేనే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. ఇంత బాగుంది, చుట్టూ మొత్తం వాటర్, మధ్యలో అది ఇక్కడ సైడ్ వన్ సైడ్ వెళ్ళేది ఉంటుంది, అక్కడ సైడ్కే బ్రిడ్జ్. అంటే చాలా బాగా అనిపించింది మాకు కూడా. మేము కూడా ఫస్ట్ టైం పోయినందుకు ఓకే. అక్కడనే బోటింగ్ చేస్తున్నారు, ఇక మంచిగా బోటింగ్ మనం కూడా చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. మేము బోటింగ్ ఎందుకులే అని బోటింగ్కి వెళ్ళలేదు. నేనైతే ఇక్కడ నుంచి మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను మంచిగానే. మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడనే ఫోటోలో బిజీ ఉండిపోయినారు, వాళ్ళు ఇంకా వస్తారేమో, వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. మొత్తం చుట్టూ తిరిగి అంటే చాలా పెద్దగా ఉంది. అంటే లోపల అయితే చిన్న ఈవెంట్స్ అవుతాయంట, అవి గేట్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి, ఇప్పుడు మనకు అలో చేయరంట. ఎప్పుడో 15 days ఏమో ఓపెన్ చేస్తారంట, అప్పుడు అలో చేస్తారంట మనకు. దానికి ఎంట్రీ టికెట్ సంథింగ్ ఉంటుందని చెప్పారు, మరి నాకు తెలియదు క్లియర్గా. కానీ బాగుంది, నచ్చింది మాకైతే. ఇంకా సైడ్కి ఇంకా అట్రాక్షన్ ఏంటంటే హార్బర్ బ్రిడ్జ్ ఉంది కదా, దానికి కొంచెం బాగా అనిపిస్తుంది అక్కడ. నైట్లో అయితే లైటింగ్స్ వేస్తారంట. ఒకసారి మేము నైట్ వరకు ట్రై చేద్దాం ఉందాం అనుకుంటున్నాము, అంటే 6-6:30 వరకు, అంటే కొంచెం చీకటి అవుతుంది కదా, ఆ టైంలో లైటింగ్స్ ఏమైనా పెడతారేమో చూద్దాం లాస్ట్ వరకు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి.
అండ్ నేను దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా ఏం రూల్స్ వస్తున్నాయో మాస్టర్స్ ప్రాసెస్లో, అంటే ఇక్కడ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయో, అసలు వర్క్ రెస్ట్రిక్షన్స్ ఏంది, అక్కడ ఉండి చాలామందికి డౌట్స్లో ఉంటారు, వాళ్ళకి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ పైనుంచి అవి ఎంత బాగుంది అట్లా. అండ్ మీరు కూడా చాలామంది మాస్టర్స్ ప్లాన్ చేసి అసలు ఇది ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని స్ట్రక్ అయిపోతున్నారు బిట్వీన్లోనే. అలా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్లో పెట్టండి, నేను మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే చాలామంది ప్లాన్ చేసుకుంటారు, ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతారు, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. ఇందులో మాత్రం నేను ఏంటంటే మీరు ఏ డౌట్ ఉన్నా కానీ నేను కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ నేను చూసి మాత్రం పక్కా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ దాని బేస్ మీకు వీడియో కూడా ట్రై చేస్తాను చేయడానికి నెక్స్ట్ టైం నుండి. ఇప్పటికే నేను చాలామంది అంటే డే బై డే నాకు మంచిగానే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ బాగానే వస్తున్నాయి. ఇంకా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నాకు మాత్రం ఇది బాగా నచ్చింది, పైన ఫ్లాగ్స్ చాలా మంచిగా అసలు అరేంజ్ చేసినారు. అసలు అది ఎక్కుదాం అనుకున్నాం కానీ దానికి ఎంట్రెన్స్ వేరే సైడ్ నుంచి ఉంటాయంట. ఇక నెక్స్ట్ టైం పోయినప్పుడు అక్కడ నుంచి ట్రై చేస్తాం, అది ఎక్కి చూద్దాం, అక్కడ నుంచి కిందకి వెళ్ళి నడుచుకుంటూ పోతే బాగా అనిపిస్తుంది అని చూద్దాం అనుకుంటున్నాము. ఇంకా తర్వాత ఇంకా అక్కడ మొత్తం చూసేసి మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, కానీ వాళ్ళు వచ్చేటట్లేరు. ఇంకా నేనే చుట్టూ తిరిగే వీడియోస్ తీసుకున్నా. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ చాలామంది ఫోటోగ్రఫీ కదా, ఏమన్నా చేసుకునే అవకాశాలు ఉంటాయి కూడా, వాళ్ళు అవన్నీ చేయకుండా వెనుక వాళ్ళు నిల్చున్నారు కదా, వాళ్ళు ఏమున్నా కానీ గైడ్ చేస్తారు మనకు. ఇక్కడ ఏంటంటే రావాలి, చూసుకొని వెళ్ళిపోవాలి, అంతేగాని ఆగమాగం అలాంటిది ఏం చేయొద్దు. ఇక దీని తర్వాత మేము ఇంకా చూడాలి ఎప్పుడు వస్తామో తెలియదు, కానీ అంటే మాకైతే ఫస్ట్ టైం వచ్చినందుకు ఓకే, అది ఇట్లా ఉంటుంది. చాలాసార్లు అవి మన ఫొటోస్లో వీడియోస్లో చూసిందే, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అసలు కొన్ని అనుకుంటాం కదా మనం, అవి జరిగినప్పుడు ఎట్లయితే మనకు అనిపిస్తుందో ఇక్కడ కూడా అంతే. ఇంకా ఏ సినారియో మీరు ఏ సినారియోనో తీసుకోండి, మీరు అది అనుకున్నప్పుడు అది జరిగింది అనుకో, మీకు అది హ్యాపీనెస్ని ఇస్తుంది, బరాబర్ ఇస్తుంది. ఇక అప్పటికైతే టైం ఇక మొత్తం అయిపోయింది. సరే రిటర్న్ వెళ్దామని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇక వీడియో కాల్స్ మా వాళ్ళు అటు ఫోన్లో వాళ్ళు వీళ్ళు బిజీ ఉన్నారు. నైట్ టైం చూడండి, కొంచెం చీకటి అయినప్పుడు కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడే లైటింగ్స్ అవన్నీ ఆన్ అవుతున్నాయి. మేము ఇంకా ఉందాం అనుకున్నాం కానీ మాకు పోవడానికి లేట్ అయిపోతుంది, ఇక తినేది ఉందని కోసం. సరే ఇంకా ఇప్పటికైతే చాలు, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ట్రై చేద్దాం రావడానికి అని అనుకున్నాము. అలా సక్సెస్ఫుల్గా చూసేసి ఇక రిటర్న్ అవ్వాలి. ఇంకా మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ మాకు స్టార్ఫీల్డ్కు ట్రైన్ ఉంటుంది. అలా మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఇంకా సక్సెస్ఫుల్గా సిడ్నీ ఒపేరా చూసేసాము. రిటర్న్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది, ఇంకో 5 minutesలో ట్రైన్ ఉంది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ ప్లేస్ని విజిట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు కూడా నా నుండి మీకు ఎలాంటి సజెషన్స్ కానీ ఏమున్నా కానీ మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే నేను మంచిగానే మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఏ డౌట్ ఉన్నా కానీ మర్చిపోకుండా కంపల్సరీగా నాకు అడగండి. అండ్ నా ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉంటుంది ఇప్పటి నుంచి ఎవ్రీ టైము. వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ వీడియోస్ లోన్ కానీ మనకు కావాల్సిన ఎవ్రీ డాక్యుమెంట్ అనేది డీటెయిల్గా పెట్టాను. అండ్ నేను ఒకటి మన ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఒక వీడియో పెట్టాను అనుకుంటున్నాను. 1-2 వీక్స్ అందులో పోస్ట్ అట్లా అయిపోయింది. ఇక్కడ నుంచి మాకు ట్రైన్ చూసుకోవాలి, ట్రైన్ చూసి ఇంటికి పోయి ఏదో ఒకటి తినాలి అంటే ఇంకా అంత మంచిగా అయిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కాలేజ్ కానీ అన్నీ చేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మంచి ప్లాన్ ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. జాబ్స్ గురించి కానీ చాలా కొత్త రూల్స్ పడ్డానికి ఈజీగా దొరుకుతాయి. కొంచెం ఓపిక పట్టాలి, ఓపిక ఉంటే చాలా
మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు కామెంట్లో కామెంట్ చేయడం వల్ల నేను దాని గురించి ట్రై చేస్తాను చేయడానికి. ఇంకా ఇప్పటికైతే అంతా అలా మంచిదే. ఇంకా కాలేజ్కి మాట్లాడుకుంటూ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. స్టేషన్కి వెళ్తున్నాను. వీక్లీ 2 days పోయి రావాలి అంటే అటెండెన్స్ ఓకే, ఉంటుంది. డెఫినెట్లీ అనదర్ పోయి వస్తున్నాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అలా థ్యాంక్ యూ అవుతుంది. ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.